మొత్తానికైతే మీ అమ్మ కాంచి ఎక్కువ నేర్చుకున్నావు, నాట్లలో నేర్చుకున్నావు. మరి ఊళ్ళో మొత్తం బతుకమ్మల కాడ, బోనాల కాడ, వినాయకుని కాడ, దుర్గమాత కాడ మొత్తం మీరేనా? ఇలాగే బియ్యం పోసేప్పుడు కూడా పాడుతున్నారు చూసిరా? బియ్యం పోసేటప్పుడు బియ్యం నొక్కిచ్చేది. బియ్యం నొక్కిచ్చేది అంటే దంచేటప్పుడు మనం తలవాల బియ్యం నొక్కిస్తాం కదా పెళ్లిలా, అది. ఓకే, ఒక్కసారి పాడతారా పాట? మళ్ళా ఇసిరే పాట కూడా నేను అప్పుడు ఫస్ట్ నేను 15 సంవత్సరాల కింద పాడిన. చిట్ట చిట్టెండ కొట్టే చెట్టిగురు పెట్టే, అది నేను ఆడిన పాట. అది ఎవరో అమ్ముకున్నారు. వరంగల్ దూరదర్శన్ లో వాడొచ్చిన. దూరదర్శన్ కూడా పోయిరా మీరు? కోలాటం ఎక్కడే కోలాడేది? టాలెంట్ మీలో. బోడాలు ఎత్తుకొని కోలాటం ఆడేది. కోలాటం నేర్పించిన అందరికి. కోలాటం కూడా వస్తుంది. నేను లీడర్ని. దూరదర్శన్ పోయి పాడిన. ఈ పాటలన్నీ పాడితే ఒక్క పాట కూడా నాకు మళ్ళా చూపియలే, రాలే. తర్వాత నేను వాడొచ్చినాక ఒక 2 సంవత్సరాలకు అది మళ్ళా వేరే చేసిరు దాన్ని. అంటే ఇంకా చిట్టెండ కొట్టే చెట్టిగురు పెట్టే చంద్రుని కన్నా అంతానో, చంద్రుని కన్నా అంతానో చెట్టు మీద ఉండే నాగబడియాల చీరో, నాగబడియాల చీరే నా పట్టు రైకే నా తల్లి మనస అంతానో, నా తల్లి మనస అంతానో నా మీద ఉండే గురుజవన్యాల చీరో, గురుజవన్యాల చీరే గుత్తెప్పు రైకే నన్ను గుర్తు పట్టారైరో, నన్ను గుర్తు పట్టారైరి నన్ను గన్నోళ్ళు జువ్వి చూడావే తల్లో, జువ్వి చూడావే తల్లి పండ్లు చూడు జూజమ్ములాడేటినాయ్, జూజమ్ములాడేటిని అన్నల్ల చూడు జూజమ్ము పేరేమిటాయ్, జూజమ్ము పేరేమిటి జువ్వి పేరేమి జూజమ్ము నెల్లుట్లనాయ్, జూజమ్ము నెల్లుట్లను అన్నయ్యదయ్యా మర్రి చూడావే తల్లోయ్, మర్రి చూడావే తల్లి మరి పండ్లు చూడు మండల మేలేటినాయ్, మండల మేలేటిని మామల్ల చూడు మండలం పేరేమిటాయ్, మండలం పేరేమిటి మావ పేరేమి మండలం పేరు ఎల్దోయ్, మండలం పేరు ఎల్ది మావ వెంకటయ్య. ఇట్లా చాలా ఉన్నది. అంటే కుటుంబం పరంగా అన్నలను, మేనమామలను, తమ్ముళ్ళను. అవునవును, ఇట్లా వాళ్ళది వేరే ఉంది. అంటే రాగం మొత్తం ఒకటే గాని వాళ్ళేమో ఇప్పుడు ఇవి వెనకట వాడే చాలా బాగుంటాయి. వెనకటి సద్దల్ల రాయి సద్దల్ల రాయి ఏ తల్లి గన్నాదో, ఏ తల్లి గన్నాదో గజ్జల్ల రాయి మా తల్లి గన్నాదో, మా తల్లి గన్నది రామలక్ష్మూల సీకాటి మా ఇల్లు, సీకాటి మా ఇల్లు రాతి దర్వాదా శివుడిస్తే గన్నాదో, శివుడిస్తే గన్నది సిన్ని బాలల్లా వా సిన్ని బాలలకాయ్, ఆ సిన్ని బాలలకు పాలు లేవాయే పరమేశుడి ఇచ్చిండోయ్, పరమేశుడి ఇచ్చిండు పాడ ఉల్ల మందాకోయ్, ఆ ఉల్ల మందకు గడ్డి లేదాయే గాలి దేవుడు ఇచ్చినాడో, గాలి దేవుడు ఇచ్చినాడు గంటల్ల గడ్డి, గడ్డి తిన్నావులాకోయ్, గడ్డి తిన్నావులకు నీళ్లు లేవాయే వరుస దేవుడు ఇచ్చినాడు, వరుస దేవుడు ఇచ్చినాడు వరుస కల్వల్లు రామలక్ష్ముల పెండ్లోయ్, రామలక్ష్ముల పెండ్లి లగ్గా వెల్లుండి రండ్రమ్మ జనులాలోయ్, రండ్రమ్మ జనులాల పసుపుల్లు ఇసురా. ఇట్లా ఇవన్నీ వాడతా. పెళ్లి చేసేటప్పుడే ఇక ఇసురుకుంటా పాడతారు ముసలోళ్ళు వాడేటప్పుడు చిన్నప్పుడు. అంటే ఇప్పుడు మీ సైడ్ దంచుతారా? ఏమంటారు? బియ్యం నొక్కిస్తా నేను, పోయి నొక్కిచ్చి కూరలు బట్టి ఇంటికి వచ్చేవరకు 12 అవుతుంది రాత్రి. అందరు వెళ్ళొస్తారు కానీ నాతోటి 3-4 ఉంటారు. ఇక బియ్యం నొక్కిచ్చి తలవాళ్ళ బియ్యం నొక్కిచ్చి అన్ని ఇంట్లో పెట్టి సదిరి వస్తాయి. ఇక వాళ్ళకి మాకు తెలిసే మొత్తం మామూలుగా ఇంట్లో పండిన ఒడ్లు ఉంటాయి కదా, బియ్యమే పోసి కలిపి ఇక మేము నల్లగుండలు తెచ్చి కూరలు పట్టే వరకు బియ్యం బేషన్ తట్ట బూదిచ్చి రోకలి అవి అన్ని బూదిచ్చి రెడీగా పెడతారు. చేయకపోతుంది లేట్ అవుతుంది అని
పెడతారు ఉన్నప్పుడు అన్ని పనులు చేయాలని. ఇక నాకు కావాలే కాస్తారు. ఇక కూర్చొని దబ్బ దబ్బ రెడీ చేస్తారు. ఇక పచ్చని పంది ఇట్లా పెట్టంగానే బియ్యం నొక్కిచ్చి ఇక సువి సువన్నలాలా సువన్నలాలా సువాని నేనొక్క పాట వాడంగా సందవాకిన్లు తీసి కుందెన్లు పెట్టి కసోడు చేసిన కూసి కుందేనా ఒడ్లోడు చేసిన వన్నెల గజము కమ్మరోడు చేసిన గంటల పొన్ను కంకణాల చేత గదవందుకొని ఉంగురాల చేత ఊపి పోటేసి ముచ్చల ముడి గొంగు ముడి పొట్లే చెక్కి మట్టెల కుడికాలు మరి జంగ జాపి ఎయ్యంది జాముతనమేమి వంగి పోటెయ్యంది వయ్యరామేమి దంగెనమ్మ దోనెకొండ దండి రాసుళ్ళు వడిచెనమ్మ ఒల్లంలోరి వడ్ల గొమ్ముళ్ళు ఏముడాల రాజన్న పెండిల్ల నాడు ఎలుకాకు దొరునాలు ఎండి వైరేన్లు 1000 లక్షల మంది ఎముడాల నిండు కొగురెల్లి మల్లన్న పెండిల్ల నాడు పొడిచాకు దొరునాలు కోటి వైరేన్లు కొన్ని లక్షల మంది కొమురెల్లి నిండు ఐలేని మల్లన్న పెండిల్ల నాడు అరిటాకు దొరునాలు అంచు వైరేన్లు 5 లక్షల మంది ఐలోని నిండు మా ఇంట్లో రంజితు పెళ్లిళ్ళ నాడు మామిడాకు దొరునాలు మంచి వైరేన్లు మా వాడి విల్లలంతా మా ఇల్లు నిండు ఆడి విల్లల గుంపు వర్రల నిండా వదిన మరుదండ్లంతా వంటిల్లు నిండా బావ మరుదుల గుంపు బంకులు నిండు అక్క చెల్లెండ్లంతా వరుగులు నిండు ఇట్లా ఇవన్నీ వాడేసి అక్క చెల్లెళ్ళు అరుగుల మీద కూర్చుంటే వదిన మరదలు వంటిల్లు నిండా వంటలు చేద్దాం వాళ్ళు వంటలు చేయాలి. వదినేలు అందరూ వంటలు చేస్తారు అంతే. ఇక బావ మరుదులు బంకుల నిండా కూర్చుంటారు, వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు కదా అత్తగారి ఇంకేముంది అట్లా. ఇక అవన్నీ వాడేసి వస్తాయి. ఇక చాలా బాగున్నాయి అమ్మ పాటలు. ఎన్ని అమ్మ నేర్పిన పాటలేనా? ఇక ఈ సువిసు వర్ణాల కూడా అమ్మ వాడేది అప్పుడు. ఇక ఇవన్నీ ఇక నేర్చుకున్నాం. చాలా బాగున్నాయి మీ పాటలు. సో ఇలాక పెళ్లి పాట పాడారు కదా, మరొక్కసారి మన రక్త సంబంధికుల గురించి కూడా ఒక పాట గట్టిగా వాడండి. సూర్యుడు చంద్రుడు కోలు సుట్టామై రంగా కోలు మాకు మాయన్నల్లు కోలు బలుగామై రంగా కోలు కళకు నీళ్ళిచ్చి కోలు కన్నీరు తీసి కోలు కూసిండు అన్నయ్య కోలు కురిశీల మీద కోలు బాయి గోడల మీది కోలు బంగారి సెమ్ము కోలు బాలుడు మన తండ్రి కోలు బాగున్నాడన్న కోలు చల్లకుండల గింది కోలు సక్కన్ని కుదురు కోలు శ్రీదేవి మన తల్లి కోలు బాగున్నదన్న కోలు పెద్దింట్ల పెద్ద మల్లె కోలు పూసిందా అన్న కోలు పెద్దదినే కోమరులా కోలు కన్నాదోయన్న కోలు నడిపింట్ల నాగమల్లె కోలు పూసిందా అన్న కోలు నడిపోదినే కోమరులా కోలు కన్నాదా అన్న కోలు తిన్నింట్ల తీగ మల్లె కోలు పూసిందా అన్న కోలు సిన్నదినే కోమరులా కోలు కన్నాదా అన్న కోలు అంగిళ్ళు రైకెళ్ళు కోలు ఓళ్ళే పెట్టుకొని కోలు నేను పోదు అన్నలింటికి కోలు పిల్లాని వాని కోలు పెద్దింటి అరిగి మీద కోలు పెద్దన్న ఉండే కోలు నిలుసుండు అనడాయే కోలు నీళ్ళియాడాయే కోలు నడిపింటి అరిగి మీద కోలు నడిపన్న ఉండే కోలు నిలుసుండు మనడాయే కోలు నీళ్ళియాడాయే కోలు కూసుండు మనడాయే కోలు కురిసెయ్యాడాయే కోలు ఇట్లనే అన్ని ఇక పిల్లలు చెకాడి పోతుంది. ఇక
చిన్న కాడ పోయింది ఇంతకి ఇచ్చిరా పిల్లని ఈయనంత మొత్తమే పాట అయిపోయేసరికి కూడా వేయలేరా? అయ్యో అన్ని అంటది కోపంగా తిడుతుంది ఇక తిడతారా? అవును, ఆడపిల్ల కోపం వస్తే ఉంచుకోరని బిడ్డను కోలు ఊరోని పాలు కోలు పెంచుకోరని బిడ్డను పెరుగోని పాలు కోలు సాదుకోరని బిడ్డను కోలు సకలోని పాలు ఇక తిట్టుకుంటా తిట్టుకుంటూ వస్తుంది పాప. అట్లా ఇక